ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎంతమంది ఉన్నారో అన్నది ఒక్కొక్కటి మనకు అర్థమవుతుంది. ప్రజలందరూ ఆయన వైపు ఉంటే ఆయనకు ఇంత ప్రజాభిమానం ఉంది ఏమిటా అని అనేక రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఆయనకి శత్రువులుగా మారుతున్నట్లున్నారు. ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోవడానికి మొదటి నుంచి వైముఖ్యంతోనే ఉన్నారు. ఆయనకి రాజకీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ఇష్టం లేదు. రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులతోటి రాజీ పడి బతకడం కూడా ఇష్టం లేదు. రాజకీయ జీవితాన్ని గడపడం ఇష్టం లేదు. తన మార్గము స్పష్టమైన రాజమార్గంలాగా ఆయన మొదటి నుంచి వెళుతున్నాడు. అందువలన ఆయనకు అనేక మంది శత్రువులుగా తయారవుతున్నట్టున్నారు. ఉదాహరణకి ఇప్పటికే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లుంది. నిర్ణయించడమే కాకుండా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉండే వామపక్షాలతో కలిసి అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్తా ఉంది. ఇది అంటే మనకి ఇప్పుడు మనం ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ పాలిటీషియన్ చూస్తే ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి శత్రువులుగా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు శత్రువుగా ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ శత్రువుగా ఉన్నాడు. నరేంద్ర మోడీ వాళ్ళు శత్రువులు అనడానికి వీల్లేదు. వాళ్ళది ఒక డిప్లొమాటిక్గా ఉన్నట్టు. అయితే మాత్రం పార్టీ పొలిటికల్గా ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు కాబట్టి బీజేపీ కూడా శత్రుత్వాన్ని వహించింది. లేకపోతే బీజేపీ పార్టీలో మోడీ గారు ఎలా భావిస్తున్నా కానీ బీజేపీ పార్టీలో ఆ బలమైన వర్గము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు మనం భావించవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో పెద్దలు, చిదంబరం, ఇప్పుడు తాజాగా షర్మిల కూడా రంగప్రవేశం చేసింది. వీళ్ళందరూ శత్రుత్వం వహించినట్లే భావిస్తాలి. అలాగే తెలంగాణకు వస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి వారికి రాజకీయ శత్రుత్వం ఉండటం సహజమే. మరి కేసీఆర్తో ఉన్న సత్సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏది ఏమైనా ఇంతమంది శత్రువులు చేసుకోవటానికి, ఇన్ని రాజకీయ శక్తులను తన వ్యతిరేకంగా చేసుకోవటానికి జగన్ రెడ్డి ఏం పాపం చేశాడు అన్న ప్రశ్న తలెత్తుతుంది. జగన్ రెడ్డి ఏం పాపం చేయలేదు. ఆయన చాలా పాపులర్గా ఉన్నాడు. 14 సంవత్సరాలుగా రాజకీయాల్లో చాలా పాపులర్గా ఉన్నాడు. ఆయనకి ప్రజాబలం అఖండంగా ఉంది. అంత పాపులర్గా ఉన్న లీడర్ని భరించటము జాతీయ పార్టీలకు కష్టము, ప్రాంతీయ పార్టీలకు కష్టము, సినిమా నటులకు కష్టము, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వారికి కష్టము. ఈ కష్టానికి కారణం ఏంటంటే అసూయ. జస్ట్ ఒకే పదంలో చెప్పాలంటే అసూయ. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఇలా వెలిగిపోవటము, 5 సంవత్సరాలు పరిపాలించిన తరువాత కూడా 2024 ఎన్నికల్లో ఘన విజయం వైపు ఆయన వెడతారు అన్నట్టుగా ప్రచారం సాగటము, ఆయన సిద్ధం సభలకు లేకపోతే ఇప్పుడు ఎన్నికల తేదీ వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న పర్యటనలకు విపరీతమైన జనస్పందన రావటం చూసి జాతీయ పార్టీలలో నాయకులు, ప్రాంతీయ పార్టీల నాయకులు, ఇతర రాష్ట్రాల నాయకులు కూడా అసూయ చెందుతున్నట్లుంది. అందువల్లనే ఆయన పొలిటికల్గా ఏమైనా ఎంబ్రాస్ చేయాలి, రాజకీయంగా ఎంబ్రాస్ చేయాలి, కోర్టుల్లో ఇబ్బందులు పెట్టాలి అని ప్రయత్నం జరుగుతున్నది. మీడియాలో ఎప్పుడు ఆయనకి మిత్రులు లేరు. ఎందుకంటే ఆయనకు మీడియా, బలమైన మీడియా ఉన్నది. అందువలన ఈనాడు పత్రిక ఆయనకు వ్యతిరేకము, ఆంధ్రజ్యోతి పత్రిక వ్యతిరేకము, టీవీ ఛానల్స్ వ్యతిరేకము. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు మన బ్లాక్మెయిలింగ్ లొంగిపోవటం లేదు, మన మీద ఎందుకు ఆధారపడటం లేదు, మనం డిమాండ్ చేసినట్టు ఎందుకు వ్యాపార ప్రకటన ఇవ్వటం లేదు అనే చర్చ వాళ్ళల్లో ఉన్నట్టుంది, అసూయ ఉన్నట్టుంది. అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ రాజీ పడకుండా రామోజీరావు చేసిన ఆర్థిక నేరాలను బయటకు తీస్తున్నాడు. అలాగే రాజకీయ ప్రముఖులు చేస్తున్న చంద్రబాబు చేసిన ఆర్థిక నేరాలను బయటకు తీస్తున్నాడు. ఆఖరికి ఢిల్లీ పెద్దలు చేసిన ఆర్థిక నేరాలను కూడా బయటకు తీస్తున్నాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి బయటకు తీస్తున్నాడు. అందువల్ల వీరందరికీ ఆయన శత్రువుగా మారిపోయాడు. వారందరూ జగన్మోహన్ రెడ్డి ఒక విచ్ఛిన్నకర శక్తి, లేకపోతే ఏదో సైకో అన్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఎవరు సైకోలు, ఎవరు అబ్స్క్రూటనిస్టులు, ఆటంకవాదులు అనేది ప్రజలు గుర్తిస్తున్నారు. పేద ప్రజలకు ఏదైనా మేలు చేయాలనుకుంటే ఎందుకు ఇన్ని కష్టాలు జగన్మోహన్ రెడ్డి
ఎదుర్కోవాల్సి వస్తున్నదనే చర్చ సామాన్య ప్రజల్లో వచ్చింది. ఇప్పుడు తాజాగా కడప నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల అవినాష్ రెడ్డి మీద పోటీ చేయాలనుకుంటున్నారు. అది ఆమె నెగ్గేది లేదు, సచ్చేది లేదు. కానీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రతిష్ట పాలు చేయటము, రాష్ట్రమంతా అప్రతిష్ట పాలు చేయటము, జాతీయ స్థాయిలో అప్రతిష్ట పాలు చేయటం అనే వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ కడపలో వైఎస్ షర్మిలను నిలబెడుతున్నది. అంటే వైఎస్ షర్మిలను నిలబెట్టడంలోనే మనకు కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి జగన్మోహన్ రెడ్డి మీద ఎంత కోపం ఉన్నది. ఇంకా అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 2009 నుంచి ఇప్పటికి చాలా సంవత్సరాలైనా 15 సంవత్సరాలు అవుతున్నా కానీ వారి కోపం ఏమాత్రం చల్లారలేదు. కోపం చల్లారకపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో నిర్ధూమదామం చేసేసాడు, అసలు లేకుండా చేసేసాడు ఆయన. అలాగే దేశవ్యాప్తంగా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయి 40 సీట్లకి 50 సీట్లకి పరిమితం అయిపోయింది. ఎప్పుడు మళ్ళీ ఆ పార్టీ పుంజుకుంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద చాలా ఆగ్రహంగా ఉంది. 2004-2009లో అధికారంలోకి రావటానికి ముఖ్యుడైన రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్లో పెట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్ వారిది. అది చిదంబరం చేశాడా, చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంగా చేశాడా, అధిష్టాన వర్గం సోనియా గాంధీ ఆదేశాలతో ఇదంతా జరిగిందా, అవంతా అప్రస్తుత చర్చ. అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద అధిష్టాన వర్గానికి పీకల దాకా కోపం ఉన్నదనే విషయం మనకి నిర్ధారణ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డితో రాజీ పడటానికి ప్రయత్నాలు జరిగాయి, తెర వెనుక మళ్ళీ కాంగ్రెస్లో రావాలని ఆహ్వానించడాలు జరిగాయి. ఇవన్నీ జరిగినా కానీ ఆయన ఇండిపెండెంట్ నవీన్ పట్నాయక్ మాదిరిగా ఇండిపెండెంట్ మార్గంలో పోవాలని నిర్ణయించుకున్నాడు. అది బీజేపీకి కూడా అంతగా రుచించడం లేదు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఇట్ ఈజ్ గివ్ అండ్ టేక్ లాగా ఉండాలన్నది మామూలుగా జనాంతికంగా చెప్పుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గివ్ అండ్ టేక్ పాలసీ పాటించే వ్యక్తి కాదు. ఆయన నేను చేసేది కరెక్టా కాదా అన్న విషయం మీద మాత్రమే ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటాడు. తాను చేసే నిర్ణయం సరైనదా, తన అంతరాత్మకి అనుకూలంగా ఉన్నదా, దేవుడు నేను చేసే పని మెచ్చుతాడా, ప్రజలు నేను చేసే పనిని ఆస్వాదిస్తారా, ఆహ్వానిస్తారా అని మాత్రమే చూసుకుంటాడు. సీట్ల పంపిణీ విషయంలో కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా ఆయన ఏం చేయాలో అదే చేశాడు, అదే చేయబోతున్నాడు. అంటే రాజకీయంగా దెబ్బతిన్నా, ఎదురు దెబ్బలు తగిలినా తాను సిద్ధం అన్నట్టుగా ఆయన ఉన్నాడు. ఇప్పుడు షర్మిల అంటే ఇంటిగుట్టు లంకకు చేయటంటారు కదా, షర్మిల ఇప్పుడు కడప నుంచి పోటీ చేయటం కేవలము రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎంబ్రాసింగ్ సిట్యుయేషన్లో పెట్టడం, ఇబ్బందికర పరిస్థితుల్లో పెట్టడం, నెగిటివ్ ప్రచారం ద్వారా చేయటం. ఇక ఆయన వివేకానంద రెడ్డి కుమార్తె సునీత గారు కూడా విమర్శలు చేస్తారు. మరి ఆమెను అసలు నేరుగా జగన్మోహన్ రెడ్డి మీదే అసెంబ్లీకి పోటీ పెడితే మరింత రసవత్తరంగా ఉండేదేమో. మరి అలా అంత ధైర్యం చేయకుండా కడపలో మాత్రమే పోటీ పెట్టారు అసెంబ్లీ నియోజకవర్గంలోకి. అలాగే రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజుని, కాకినాడ నుంచి పళ్ళంరాజుని, బాపట్ల నుంచి జేడి శీలంను, కర్నూలు నుంచి రాంపుల్ల యాదవ్ను, ఇలాంటి వారిని అందరినీ పార్లమెంటు స్థానాలకు నిలబెట్టారు. అలాగే 114 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అంటే ఈ మొత్తం కార్యక్రమం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది అనే ఆశ వారికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు ఎన్ని మనం చీల్చగలుగుతాము అని అనుకుంటున్నారు. కానీ నిజానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి చేస్తే వీరు ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రమే చీల్చడానికి పనికి వస్తారు. నిజానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటూ ఏది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నట్లేదు. ఇది యాంటీ ఇన్కంబెన్సీ అనే అరిగిపోయిన మాట చెప్తూ ఉంటారు చాలామంది విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ లేదు, నిజానికి ప్రో ఇన్కంబెన్సీ నడుస్తున్నది. అందువల్ల ఆయన ఓట్ల శాతం 2-3% పెరిగిన ఆశ్చర్యపోయిన అవసరం లేదు 2019తో పోలిస్తే. అయితే జగన్మోహన్ రెడ్డికి పడే ఓట్లు కొన్నైనా కాంగ్రెస్ అంటే ట్రెడిషనల్ కాంగ్రెస్ ఓటర్లు కొంతమంది అయినా రాజశేఖర రెడ్డి గారి కూతురునని చెప్తుంది కదా, మాట్లాడితే నేను రాజశేఖర రెడ్డి గారి కూతురుని, రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిల అనే విషయం జనానికి తెలుసు. ఆమె ప్రతిసారి అదే మాట చెప్పుకుంటున్నదని దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆమె రాజకీయంగా డొల్ల,
ఆంధ్రప్రదేశ్లో తాను స్వారీ చేస్తున్న గుర్రము అరేబియా గుర్రం అని అనుకుంటున్నది, జవనాశం అని భావిస్తున్నది. కానీ ఆమె కొయ్య గుర్రం మీద స్వారీ చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వరకు ఇట్ ఈజ్ ఎ డెడ్ పార్టీ, చనిపోయింది. ఆ పార్టీకి మృత పక్షం అని, రాజకీయ పక్షం అని చెప్పవచ్చు. దానికి 1 or 2% ఓట్లు వస్తాయా? ఇప్పుడు షర్మిల నిలబడినా, ఇంతమంది అభ్యర్థులు నిలబడినా వాళ్ళకి 2-3% ఓట్లు వస్తాయి. ఆ ఓట్ల శాతం అది ప్రతిపక్షాల ఓట్లు చీలుస్తాయా, వైసీపీ ఓట్లు చీలుస్తాయా అంటే ఖచ్చితంగా సంక్షేమ కార్యక్రమాల వల్ల లబ్ధి పొందినవారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల లబ్ధి పొందినవారు, వాలంటీర్ల సేవల పట్ల లబ్ధి పొందినవారు, వారందరూ వైసీపీ పార్టీకి ఓటు వేస్తారు. ప్రతిపక్ష ఓట్లు చీలిపోయే అవకాశమే కనిపిస్తున్నది. ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద ఇప్పుడున్న రాజకీయ పరిణామాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద కక్ష తీర్చుకోవాలని ప్రయత్నించే శక్తులు చాలా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఆయనను చుట్టుముట్టడం వల్ల, జగన్మోహన్ రెడ్డిని ఈ శక్తులన్నీ చుట్టుముట్టడం వల్ల ప్రజలలో సానుభూతి మరింత పెరుగుతుందేమో చూడాలి.